కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పాలకుర్తి తిక్కారెడ్డికి ఖచ్చితంగా ఇవ్వాలి. వైసీపీ కోవర్టుకు టికెట్ ఇస్తే మేము పనిచేయమని ఘాటుగా స్పందించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇస్తే మీకు గెలిపించి బహుమతి ఇస్తామంటూ మంత్రాలయం నియోజకవర్గం కౌతాలంలో భారీ ఎత్తున 4 మండలాల కార్యకర్తలు హాజరై తిక్కారెడ్డికి మద్దతుగా ఇక నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని కాగడాలు పట్టుకొని నినాదాలు చేశారు. కౌతాలం శ్రీ సద్గురు ఖాదర్ లింగస్వామి ఆశీస్సులు మీ అందరి అండ ఉన్నంత వరకు నేను వెనకడుగు వెయ్యను, నేను ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తాను అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే సరి, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయించి తిక్కారెడ్డిని గెలిపిస్తామని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇచ్చే విధంగా కౌతాలం శ్రీ సద్గురు ఖాదర్ లింగస్వామి ఆశీర్వదించాలని మంత్రాలయం నియోజకవర్గం 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్డ్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, అన్ని విభాగాల నాయకులు అన్నారు. ఒకే కుటుంబంలో 6 మంది అన్నదమ్ములుంటే 6 మంది అమర్నాథ్ రెడ్డి కుటుంబంలో రౌడీ సీట్ అయ్యారయ్యా. ఎవరి కోసం, ఎందుకోసం? తెలుగుదేశం కోసం, తిక్కారెడ్డి కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈరోజు ఆ కోవర్స్కి ఓట్లేయమంటే ప్రజలు ఎట్లా చేస్తారు, తెలుగుదేశం కార్యకర్తలు ఎట్లా చేస్తారు, అది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు, ఆ బ్రోకర్లు ప్రక్షపాలన చేయండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం ఉంది, ప్రజలకు అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి, బాలనాగిరెడ్డి మన ఆఫీసులో చేరి కోవట్లను ఏర్పాటు చేసి ఆ కోవట్లను సంతృప్తి పరిచి కోటాను కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి మా గొంతులు కోశారయ్యా అని మేము చెప్తున్నాం. కర్నూలు జిల్లాలో ఎంతమంది టికెట్లు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంతమంది టికెట్లు అవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు కానే కాదు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేశారు తెలుగుదేశం పార్టీ టికెట్ అని. ఏ బాధతో చెప్పాలి, ఎవరికి చెప్పాలి, మేము చెప్పండి.